ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణ స్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. దశమస్కంధంలో 46వ అధ్యాయం. శ్రీ సుక ఉవాచ వృష్ణీనాం ప్రవరో మంత్రీ కృష్ణస్య దయితః సఖా శిష్యో బృహస్పతే సాక్షాత్ ఉద్ధవో బుద్ధిసత్తమః. వృష్ణివంశంలో బుద్ధిమంతుడైనటువంటి వాడు, శ్రీకృష్ణ పరమాత్మకు సాక్షాత్తు స్నేహితుడైనటువంటి వాడు, దేవగురువు అయినటువంటి బృహస్పతి దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వాడు, ఉద్ధవుడు అనే పేరు కలిగినటువంటి కృష్ణుని యొక్క మిత్రుడున్నాడు. శిష్యో బృహస్పతే సాక్షాత్ కృష్ణస్య దయితః సఖా. కృష్ణునికి ఎంతో ప్రీతిపాత్రుడైన ఆంతరంగిక మిత్రుడు ఆ ఉద్ధవుడు. ఆయన్ని పిలిపించారు కృష్ణ పరమాత్మ. తమాహ భగవాన్ ప్రేష్టం భక్తం ఏకాంతినం క్వచిత్ గృహీత్వా పాణినా పాణిం ప్రపన్నార్తిహరో హరిః. ప్రపన్నార్తిహరః హరిః. ఆశ్రయించినటువంటి వారి యొక్క మానసికమైనటువంటి దుఃఖములను బాధలను తీర్చేటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన కృష్ణ పరమాత్మ ప్రేష్టం భక్తం ఏకాంతినం, తనకెంతో ఇష్టుడు ఏకాంత భక్తుడు అయినటువంటి ఉద్ధవుణ్ణి పిలిచి, భగవాన్ పరమాత్ముడైన ఆ శ్రీకృష్ణుల వారు పాణినా పాణిం గృహీత్వా, తన చేతితో ఆ ఉద్ధవుని చేతిని తన చేతిలోకి తీసుకుని, తమాహ, ఈ రకంగా మాట్లాడుతున్నారు శ్రీకృష్ణుల వారు మిత్రుడైనటువంటి ఉద్ధవునితో. గచ్చోద్ధవ వ్రజం సౌమ్య పిత్రోర్నౌ ప్రీతిమావహ గోపీనాం మద్వియోగాధిం మత్సందేశై విమోచయ. నాయన ఉద్ధవ, నీవిక్కడి నుంచి బయలుదేరి గోవ్రజానికి వెళ్ళు. అక్కడ నా తండ్రి, పెంచినటువంటి తండ్రి నందుల వారు, ఆ కుటుంబం ఉన్నది. అలాగే నా కోసం నిరీక్షించి నా మీదే ప్రాణాలు పెట్టుకున్నటువంటి గోపికలు ఉన్నారు. కాబట్టి నా తల్లిదండ్రులైనటువంటి యశోదానందులకు మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తూ, అదేవిధంగా నా వియోగంతో మానసిక ఆధిని, దుఃఖాన్ని పొందుతూ ఉన్నటువంటి ఆ గోపికలకు అమూల్యమైనటువంటి నా సందేశ వచనములను చెప్పటం ద్వారా వారికి సంతృప్తిని కలిగించి వారిలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టు. నా తల్లిదండ్రులైనటువంటి యశోదానందులను పలకరించు. అలాగే నా వియోగంతో దుఃఖపడే గోపికలకు నా సందేశాన్ని వినిపించి వారి దుఃఖాన్ని పోగొట్టు. కాబట్టి తక్షణమే నువ్వు బయలుదేరి గోవ్రజానికి వెళ్ళు అని శ్రీకృష్ణుల వారు ఆప్తమిత్రుడైన ఉద్ధవుని ఆదేశించారు. తాహ మన్మనస్కాః మత్ప్రాణాః మదర్థే త్యక్తదైహికాః మామేవ దయితం ప్రేష్టం ఆత్మానం మనసాగతాః. గోపికల యొక్క ప్రేమ ఎంత గొప్పదో కృష్ణుల వారు స్వయంగా చెబుతున్నారు ఉద్ధవునితో. తాహ, గోపికలు మన్మనస్కాః, నన్నే తమ మనస్సులో నిలుపుకున్నారు స్థిరంగా. మత్ప్రాణాః, నేనే వాళ్ళ జీవనాధారం, ప్రాణం నేనే వారికి, వారి ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకున్నారు. మదర్థే త్యక్త దైహికాః, దేహ సంబంధమైనటువంటి విలువల్ని వాళ్ళు ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకోసం అంటే నా కోసమే. వాళ్లకు దేహ సంబంధమైనటువంటి సుఖ దుఃఖాలతో ఏమాత్రం సంబంధం లేదు. వారి మనస్సు ఎల్లప్పుడూ నా మీదే స్థిరంగా లగ్నమై ఉంటుంది. మామేవ దయితం ప్రేష్టం ఆత్మానం మనసాగతాః, నన్నే వారికి ఎంతో ఇష్టునిగా తమ మనస్సులో నిలుపుకుని
నన్నే ఆత్మగా కలిగి ఉన్నటువంటి వారు, మనస్సుతో నిరంతరము ధ్యానం చేసేటువంటి వారు ఆ గోపికలు. ఏ త్యక్తలోక ధర్మాశ్చ మదర్థేతాన్ బిభర్మ్యహం. త్యక్తలోక ధర్మాశ్చ, విడిచిపెట్టబడినటువంటి లౌకికమైన ధర్మములన్నీ కలిగిన వారు. అంటే అర్థం ఏమిటంటే సమస్తమైన ధర్మాలు పరమాత్మ స్వరూపంగా దర్శించేటువంటి వారు, సుఖదుఖాలకు అతీతమైన మనస్సు కలిగినటువంటి వారు. అలాంటి నా మీదే లగ్నమైన మనస్సు కలిగిన గోపికలను ఎల్లప్పుడూ నేను పాలిస్తూ ఉంటాను, వాళ్ళని రక్షిస్తూ ఉంటాను, వాళ్ళనే ధ్యానిస్తూ ఉంటాను. కాబట్టి నీవు వెళ్ళి నా సందేశాన్ని వాళ్ళకి తెలియజెయ్యి అని ఉద్ధవుని కోరుతున్నారు పరమాత్మ. మయితాహ ప్రేయసాం ప్రేష్ఠే దూరస్థే గోకుల ప్రియ స్మరంత్యోంగ విముహ్యంతి విరహౌత్కంఠ్య విహ్వలాహ. నేను వాళ్ళకి దూరంగా ఆ గోవ్రజం నుంచి మధురకి వచ్చేసిన తర్వాత, అయ్యో ఆ శ్రీకృష్ణ స్వామి మాకు దూరం అయిపోయాడు అనేటువంటి దుఃఖంతో కూడినటువంటి వారై నిరంతరము అంగా, ఓ ఉద్ధవ నాయన నన్నే స్మరంతి, స్మరిస్తూ ఉంటారు. స్మరంత్యః, స్మరిస్తూ ఉంటారు. విముహ్యంతి, మోహాన్ని పొందుతూ ఉంటారు. కృష్ణ కృష్ణ అని నిరంతరము ధ్యానం చేస్తూ ఉంటారు. విరహౌత్కంఠ్య విహ్వలాహ, నా వియోగంతో కూడినటువంటి ఉత్కంఠతతో విహ్వలాహ, బాధపడుతూ ఉంటారు. నా వియోగ దుఃఖాన్ని వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వాళ్ళని విడిచిపెట్టి నేను మధురకు వచ్చేసాను. గోవ్రజం నుంచి వారికి ఎంతో ఇష్టమైనటువంటి వాడను, అందరికన్నా ఇష్టుడను నేనే. కాబట్టి అలాంటి నేను దూరంగా రావటం వల్ల వారు ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. వారిని వెళ్ళి ఓదార్చవయ్యా ఉద్ధవా అని చెబుతూ, ధారయంత్యతికృచ్ఛరేణ ప్రాయ ప్రాణాన్ కథంచన. వాళ్ళు తమ ప్రాణములను కూడా అతి కష్టం మీద ధరించి ఉన్నారు. వాళ్ళు నన్ను విడిచి నా వియోగంతో జీవించి ఉన్నారు అంటే వారిలో ఏదో ఒక ఆశ ఉన్నది. ఆ ఆశ వాళ్ళ ప్రాణాలను నిలబెడుతోంది అతి కష్టం మీద. నిజానికి వాళ్ళు ప్రాణాలు ధరించి ఉండలేరు నన్ను చూడకుండా, కానీ జీవించి ఉన్నారంటే అర్థం ఏమిటంటే నేను మళ్ళీ వస్తాననే ఆశ వారిలో ఉంది. ప్రత్యాగమన సందేశై వల్లవ్య మే మదాత్మికా. నేను తిరిగి వస్తాను అనే అర్థంతో కూడినటువంటి సందేశములతో ఆ గోపికలు నన్నే తలుచుకుంటూ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు గోపికలకు భేదమే లేదు. వాళ్ళు నాతో అభేదాన్ని పొందారు. వాళ్ళ మనస్సులో నన్నే నిలబెట్టుకున్నారు. మళ్ళీ తిరిగి వస్తాననే ఆశతో వాళ్ళు జీవించి ఉన్నారు. లేకపోతే వారి ప్రాణాలు నిలిచి ఉండవు. ఇదే విషయాన్ని మేఘ సందేశంలో కాళిదాసు చెబుతారు. ఆశాబంధ కుసుమ సదృశం ప్రాయశో హ్యంగనానాం సద్యపాతి ప్రణహృదయం విప్రయోగే రుణద్ధి. సహజంగా స్త్రీల యొక్క హృదయము ఎంతో సున్నితమైంది. ప్రియ వియోగం వల్ల ఆ హృదయం అనేది వెంటనే పతనమైపోతుంది. అంటే అర్థం ఏమిటంటే వాళ్ళు ప్రాణాలతో జీవించరు. కానీ మరి వాళ్ళని, వారి హృదయం ఎలాంటిది అంటే పుష్పంలాగా సుకుమారమైనది. కానీ ఆ హృదయం అనే పుష్పం నశించకుండా రక్షించేటువంటిది ఏమిటి అంటే పువ్వుకి తొడిమ ఉన్నట్లుగా, తొడిమ ఏ విధంగానైతే పువ్వుని రాలిపోకుండా రక్షిస్తుందో ఆ స్త్రీల యొక్క హృదయం అనే పుష్పాన్ని కూడా ఆశ అనేటువంటి తొడిమ పట్టుకుని రక్షిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గోపికలు కూడా నేను తిరిగి వస్తాననేటువంటి ఆశ అనేటువంటి భావనతో జీవించి ఉన్నారు తప్ప, లేకపోతే నా వియోగాన్ని వాళ్ళు భరించలేరు అని శ్రీకృష్ణ స్వామి ఉద్ధవుల వారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరదీశారు. ఇత్యుక్తః ఉద్ధవో రాజన్ సందేశం భర్తురాదృతః ఆదాయ రథమారుహ్య ప్రయయౌ నందగోకులం. ఓ మహారాజా, పరీక్షిన్ మహారాజా, రాజన్, సుఖయోగీంద్రుల వారు చెబుతున్నారు. ఉద్ధవుడు ఈ రకంగా శ్రీకృష్ణ పరమాత్మ చేత ఆదేశింపబడి ఆయన ఆదేశాన్ని పుష్పమాల వలె స్వీకరించి ఆదరము కలిగినటువంటి వాడై వెంటనే రథాన్ని అధిరోహించి అక్కడి నుంచి మధుర నుంచి బయలుదేరి శ్రీకృష్ణుని ఆజ్ఞ మేరకు నందగోకులానికి చేరుకుంటూ ఉన్నాడు, చేరాడు.
ప్రాప్తో నందవ్రజం శ్రీమాన్ నిమ్లోచతి విభావసౌ ఛన్నయాన ప్రవిశతాం పశూనాం ఖురరేణుభి. ఏ సమయానికి ఉద్ధవుడు ఆ నందవ్రజానికి చేరుకున్నాడంటే నిమ్లోచతి విభావసౌ, సూర్య భగవానుడు అస్తమించే సమయానికి ఉద్ధవుడు మధుర నుంచి గోవ్రజానికి చేరుకున్నాడు. మరి సూర్యుడు అస్తమించే సమయానికి గోవులన్నీ కూడా మరి అరణ్యం నుంచి బయలుదేరి మళ్ళీ నందవ్రజానికి చేరుకుంటాయి కదా. అలా వెళ్ళేటప్పుడు ఆ గోవుల యొక్క కాలిగిట్టల చేత లేవగొట్టబడినటువంటి ధూళి అంతా నిండిపోయి ఈ ఉద్ధవుని యొక్క రథం ఆ ధూళిలో కనిపించకుండా ఉంది. అంటే ఆ ధూళిలో లీనమైపోయింది ఆ ఉద్ధవుని యొక్క రథం. అంటే గోధూళి వేళకు ఆ ఉద్ధవుడు గోవ్రజానికి చేరుకున్నాడు. ఛన్నయాన ప్రవిశతాం పశూనాం ఖురరేణుభి. ఈ రకంగా గోవ్రజంలో ప్రవేశిస్తున్నటువంటి గోవులతో పాటు ఆ సమయానికి సాయంకాలానికి సూర్యాస్తమయ సమయానికి గోవ్రజానికి చేరుకున్నాడు ఉద్ధవుడు. వాసితార్థే అభియుధ్యద్భిః నాదితం సుష్మిభిర్వృషైః ధావంతీభిశ్చ వాస్రాభిః ఊధో భారైః స్వవత్సకాన్. ఆ సందర్భంలో ఎద్దులు గోవులు ఏ విధంగా ఉన్నాయో వర్ణించి చెబుతున్నారు వ్యాసుల వారు. మదించినటువంటి ఎద్దులేమో ఆవుల కోసం తాపత్రయపడుతూ వాటి కోసం పోటీ పడుతూ పరిగెడుతూ ఉన్న ఎద్దులు గట్టిగా అరుస్తూ, మరి గోవులు ఏం చేస్తున్నాయంటే పెద్దదైనటువంటి పొదుగు భారంతో నడవలేక అయినప్పటికీ తమ కోసం ఎదురు చూసేటువంటి దూడలకి పాలివ్వాలి అనేటువంటి తాపత్రయంతో ఆ గోవులు పరిగెత్తుకుంటూ గోవ్రజానికి వెడుతున్నాయి. ఇలా ఎద్దులు గోవులు రెండూ కూడా గోవ్రజంలో ప్రవేశించేటువంటి చక్కని సన్నివేశాన్ని ఆ ఉద్ధవుడు చూచాడు. ఇతస్తతో విలంఘద్భిః గోవత్సైః మండితం సితైః గోదోహ శబ్దాభిరవం వేణూనాం నిస్వనేన చ. ఇంకా గోవ్రజంలో ప్రవేశిస్తూ ఉంటే అనేక రకాలైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. అలాగే ఎన్నో దృశ్యాలు కనిపిస్తున్నాయి. చిన్న చిన్న తెల్లనైనటువంటి దూడలు ఆనందంగా అటు ఇటు గెంతులు వేస్తూ ఎగురుకుంటూ వెళ్ళేటువంటి ఆ తెల్లని ఆవు దూడల్ని చూస్తున్నాడు ఆ ఉద్ధవుడు. విలంఘద్భిః సితైః గోవత్సైః, తెల్లనైన ఆవు దూడలతో మండితం అలంకరింపబడింది. అలంకారం, ఆ గోవ్రజానికి అలంకారమే ఆ తెల్లని ఎగిరే దూడలు అని వర్ణిస్తూ గోదోహ శబ్దాభిరవం, ఆవును పితికేటప్పుడు వచ్చేటువంటి శబ్దం కూడా వినిపిస్తూ ఉన్నది ఆ సమయంలో. వేణునాం నిస్వనేనజ, వేణునాదము యొక్క శబ్దం కూడా దివ్యంగా వినిపిస్తోంది. గాయంతీభిశ్చ కర్మాణి శుభాని బలకృష్ణయోః స్వలంకృతాభిర్గోపీభిః గోపైశ్చ సువిరాజితం. గోపికలు ఏం చేస్తున్నారు ఆ సమయంలో నందవ్రజంలో అంటే శ్రీకృష్ణస్వామి బలరాముల యొక్క దివ్యమైన లీలలతో కూడినటువంటి పాటల్ని చక్కగా పాడుతూ వారి కర్మలను జ్ఞాపకం చేసుకుంటూ స్వలంకృతాభిః గోపీభిః, అలంకరించుకోబడినటువంటి గోపికల చేత అదేవిధంగా గోపాలకుల చేత ప్రకాశిస్తూ ఉన్నది ఆ నందవ్రజము. స్వలంకృతాభిర్గోపీభిః గోపైశ్చ సువిరాజితం. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే శ్రీకృష్ణస్వామి దివ్య లీలా విశేషాలను చక్కగా గానం చేస్తున్నారు. అగ్నియర్కాతిథి గోవిప్ర పితృదేవార్చనాన్వితైః ధూపదీపైశ్చ మాల్యైశ్చ గోపావాసైర్మనోరమం. గోపాలకుల ఇళ్ళు ప్రకాశవంతంగా ఉన్నాయి. ఆ సాయంకాల సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అగ్నియర్కాతిథి గోవిప్ర, అగ్నిదేవుడు, అదేవిధంగా అతిథులు, సూర్యుడు, గోవులు, బ్రాహ్మణోత్తములు, పితృదేవతలు ఇట్లాంటి అర్చనలతో నిరంతరము నిండేటువంటివి ఆ గోపాలకుల ఇళ్ళు అని చెబుతున్నారు. ధూపదీపైశ్చ మాల్యైశ్చ, చక్కని సువాసనాపూరితములైన సుగంధపూరితములైన ధూపములు, అలాగే చక్కని దీపాలు, పుష్పమాలలు, ఇలాంటి వాటితో మంగళకరంగా నిండి ఉన్నటువంటి గోపాలకుల యొక్క మనోహరమైన ఆవాసములను, నివాస స్థానములను దర్శిస్తూ ఉద్ధవుల వారు ఆ నందవ్రజంలో ప్రవేశించారు. సర్వతః పుష్పితవనం ద్విజాళి కులనాదితం
హంసకారండవాకీర్ణై పద్మషండైశ్చ మండితం. ఎక్కడ చూచినా కూడా వికసించిన పువ్వులతో నిండినటువంటి వనమే కనిపిస్తోంది. అలాగే పక్షుల కిలకిరారావాలు, తుమ్మెదల యొక్క ఝంకారాలు వీటితో నిండి ఉన్నది. హంసకారండవాకీర్ణై నీటి జల పక్షులైనటువంటి హంసలు, కారండవములనే పేరు కలిగినటువంటి పక్షులు, అలాగే సరస్సుల్లో ఉన్నటువంటి అప్పుడే ముకుళించుకుంటూ ఉన్నటువంటి పద్మములతో అలంకరింపబడి ఉన్నటువంటి గోవ్రజాన్ని చూశాడు. పద్మాలు ఎందుకని ముకుళించుకుని ఉన్నాయి? ఆ సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నాడు కాబట్టి పద్మాలు ముకుళించుకుంటాయి. అలాంటి పద్మములతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి చక్కని సరస్సులు, ఇలాంటి గోకులంలో ఉన్న గోపాలకుల యొక్క చక్కని నివాసాలు చూస్తూ ప్రవేశించాడు. తమాగతం సమాగమ్య కృష్ణస్య అనుచరం ప్రియం నందః ప్రీతః పరిష్వజ్య వాసుదేవధియార్చయత్. ఆ విధంగా గోవ్రజంలో ప్రవేశించినటువంటి ఉద్ధవుణ్ణి చూచాడు. తన ఇంటికి వచ్చినటువంటి ఉద్ధవుణ్ణి ఎవరు? నందుల వారు చూచి, ఎవరి ఉద్ధవుడు? కృష్ణస్య అనుచరం ప్రియం, కృష్ణుడికి ఎంతో ప్రియమైనటువంటి వాడు, స్నేహితుడు, అతన్ని అనుసరించి ఉండేటువంటి వాడు. అతన్ని చూచి కలుసుకున్నటువంటి నందుడు ప్రీతః పరిష్వజ్య, ఆనందించి ఆయన్ని చక్కగా కౌగిలించుకున్నాడు. ఎలా కౌగిలించుకున్నాడు నందుడంటే, వచ్చింది ఉద్ధవుడు కాదు, సాక్షాత్తు వసుదేవ పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడే, నా కుమారుడే అని నందుడు కూడా భావన చేస్తూ వాసుదేవధియా అర్చయత్, వసుదేవుని కుమారుడైన కృష్ణుడే వచ్చాడన్నటువంటి బుద్ధితో ఉద్ధవుణ్ణి దర్శించి కౌగిలించుకుని చక్కగా పూజించాడు. భోజితం పరమాన్నేన సంవిష్టం కశిపౌ సుఖం గతశ్రమం పర్యపృచ్ఛత్ పాద సంవాహనాదిభి. వచ్చినటువంటి ఉద్ధవుణ్ణి సత్కరించి చక్కని రుచికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి ఆయనకి భోజనం పెట్టిన తరువాత ఉన్నతాసనాన్ని కల్పించి, అయ్యా కూర్చోండి అని ఉద్ధవుల వారిని కూర్చోబెట్టి సుఖంగా, అయ్యా మీకు మార్గాయాసం పోయిందా, క్షేమంగా ఉన్నారా, మీ ప్రయాణం బాగా సాగిందా అని కుశల ప్రశ్నలన్నీ అడుగుతూ పాదాలు ఒత్తుతున్నారు నందులవారు. పాద సంవాహనాదిభి. ఇంటికి వచ్చిన అతిథి సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి ఆ వచ్చినటువంటి ఉద్ధవుణ్ణి కృష్ణునిగా భావన చేసి పరమాత్ముడే వచ్చాడని భావించి ఆయన పాదాలు ఒత్తుతూ కుశల ప్రశ్నలు అడుగుతున్నారు నందులవారు. కచ్చిదంగ మహాభాగ సఖానశూరనందన ఆస్తే కుశల్యపత్యాద్యై యుక్త ముక్త సుహృద్వృత. అంగా, ఓయి నాయనా, మహాభాగ, భాగ్యవంతుడవైనటువంటి మహానుభావుడవైనటువంటి ఓ ఉద్ధవ, నా ప్రశ్న ఏంటంటే, సఖానః, నా స్నేహితుడు, శూరనందన, సూర్యుని యొక్క కుమారుడైనటువంటి ఆ వసుదేవుడు క్షేమంగా ఉన్నాడు కదా, కుటుంబంతో సహా, కుశలి అపత్యాద్యై, వాళ్ళ సంతానంతో భార్యలతో సుఖంగా ఉన్నాడా ఆ వసుదేవుడు? ముక్త, కంసుని చెర నుంచి విడిచిపెట్టబడ్డాడు కదా, సుఖంగానే ఉంటాడు. యుక్త సుహృద్వృత, తన స్నేహితులందరితో కూడి ఆనందంగా హాయిగా ఉన్నాడా నా స్నేహితుడైన వసుదేవుడు మధురలో అని నందుల వారు ఉద్ధవుని ప్రశ్నించారు. దిష్ట్యా కంసో హతఃపాపః సానుగః స్వేన పాప్మన సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యస్సదా. దైవవశం చేత పాపాత్ముడైనటువంటి కంసుడు దుష్టులైన తన అనుచరులతో సహా మరణించాడు. అతడు మరణించడానికి కారణం ఏమిటి? స్వేన పాప్మన, అతడు చేసిన పాపకర్మ చేతనే అతడు మరణించాడు. సాధూనాం ధర్మశీలానాం యదూనాం ద్వేష్టి యస్సదా. అతడు ఎల్లప్పుడూ ఎలా ఉండేవాడు కంసుడంటే, సాధువులు, సజ్జనులు, భగవద్భక్తులు అయినటువంటి యదువంశీయులైన వాళ్ళందరినీ నిరంతరము ద్వేషిస్తూ ఉండేవాడు. అలాంటి ద్వేషబుద్ధి కలిగిన కంసుడు దైవవశం చేత మరణించాడు. ఇప్పుడు అందరికీ సుఖమే. అపిస్మరతి నః కృష్ణో మాతరం సుహృదస్సఖీన్ గోపాన్ వ్రజం చాత్మనాథం గావో బృందావనం గిరం. అయితే అసలు మాట, శ్రీకృష్ణుడు మమ్మల్ని అందరినీ తలుచుకుంటున్నాడా? అపిస్మరతి నః కృష్ణ,
మమ్మల్ని తలుచుకుంటున్నాడా? తల్లి అయినటువంటి యశోదని, ఇక్కడున్న తన స్నేహితులను, సుహృద మిత్రులను, గోపాలకులను, ఈ నందవ్రజాన్ని, ఎటువంటిది నందవ్రజం? ఆత్మనాథం, కృష్ణుడే దిక్కుగా కలిగింది ఈ నందవ్రజం. ఆయనే ఈ గోవ్రజంలో ఎన్నో లీలలు చేశాడు. అలాంటి శ్రీకృష్ణుడు ఈ గోవ్రజాన్ని ఇప్పుడు తలుచుకుంటున్నాడా? తల్లిని, అదేవిధంగా నన్ను, గోపాలకుల్ని, స్నేహితులను, గోవులను అందరినీ తలుచుకుంటున్నాడా? బృందావనం గిరిం, అలాగే ఈ బృందావనాన్ని తలుచుకుంటున్నాడా? గోవర్ధన పర్వతాన్ని తలుచుకుంటున్నాడా అని అడుగుతున్నారు నందుల వారు. ఆప్యాయాస్యతి గోవింద స్వజనాన్ సకృదీక్షితుం తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం సునసం సుస్మితే క్షణం. అసలు ఆ గోవిందుడు ఇక్కడికి వస్తాడా? అప్యాయాస్యతి గోవింద, ఇక్కడికి ఎప్పుడు వస్తాడు ఆ శ్రీకృష్ణుడు? స్వజనాన్ సకృదీక్షితం, తన వాళ్ళమైనటువంటి మమ్మల్ని అందరినీ ఒక్కసారైనా చూడటానికి ఎప్పుడు వస్తాడు కృష్ణుడు? తర్హి ద్రక్ష్యామ తద్వక్త్రం, అప్పుడైతే చక్కని కనుముక్కు తీరు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను, చిరునవ్వుతో కూడినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య స్వరూపాన్ని మేమంతా చూచి తరించిపోతాం. ఆ శ్రీకృష్ణుడు ఒక్కసారైనా మమ్మల్ని చూడటానికి వస్తాడా ఉద్ధవా అని నందుల వారు ఎంతో ఆర్తిగా ప్రశ్నిస్తున్నారు. దావాగ్నేహే వాతవర్షాచ్చ వృషసర్పాచ్చ రక్షితా దురత్యయేభ్యో మృత్యుభ్యో కృష్ణేన సుమహాత్మన. ఆ కృష్ణుడి గోవ్రజంలో చేసినటువంటి లీలలు కానీ ఎన్నోసార్లు మమ్మల్ని కాపాడాడు. ఏమిటవి? కారు చిచ్చు నుంచి కాపాడాడు గోపాలకులను, అలాగే అధికంగా వచ్చినటువంటి తీవ్రమైన గాలుల నుంచి, ఇంద్రుడు ప్రయోగించినటువంటి వర్షం నుంచి, వృషభాసురుడనే పేరు కలిగిన రాక్షసుని బారి నుంచి, కాళీయుడనబడేటువంటి సర్పం నుంచి, ఆ సర్పం వల్ల యమునా నదీ జలాలు కలుషితమైనవి కదా, ఆ సర్పాన్ని వెళ్ళగొట్టి ఆ నదీ జలాలు స్వచ్ఛం చేశాడు. ఇలా ఎన్నో రకములైన భయంకరములైన దాటలేని మృత్యు గుహల నుంచి మమ్మల్ని చక్కగా రక్షించాడు మహాత్ముడైనటువంటి కృష్ణుడు. ఆ కృష్ణుని చేత మేము ఎల్లప్పుడూ కాపాడబడ్డాం ఈ గోవ్రజంలో. స్మరతాం కృష్ణ వీర్యాణి లీలాపాంగ నిరీక్షితం హసితం భాషితం చాంగ సర్వాన శిథిలా క్రియా. అటువంటి శ్రీకృష్ణ స్వామి దివ్యమైనటువంటి లీలలను, పరాక్రమములను స్మరతాం, స్మరించేటువంటి మాకు చక్కని విలాసంతో కూడినటువంటి ఆ కడగంటి చూపులుంటాయే, ఆ శ్రీకృష్ణ పరమాత్మని మధురమైన చూపులు, ఆ చూపులు కానీ, ఆయన నవ్వు కానీ, మాటలు కానీ, నిరంతరము ఆయన లీలల్ని కానీ స్మరించేటువంటి మాకు ఉద్ధవా, నిజంగా చెబుతున్నాను, మా దేహమంతా కూడా శిథిలమైపోయి ఏ పని చేయకుండా చిత్తరువుల్లా ఉండిపోతున్నాం. ఆ కృష్ణుడు గుర్తొచ్చినప్పుడల్లా మా శరీరము శిథిలమైపోతోంది. ఆయన్ని తలుచుకున్నప్పుడల్లా మాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఆయన్ని చూడకుండా ఉండలేకపోతున్నామన్నారు నందుల వారు. సరిచ్చైల వనోద్దేశాన్ ముకుంద పదభూషితాన్ ఆక్రీడాని క్షమాణానాం మనోయాతి తదాత్మతాం. సరస్సులు కానీ, పర్వతాలు కానీ, వనాలు కానీ, ఇటువంటి ప్రదేశాలన్నీ, ఇక్కడ ఈ బృందావన సమీపంలో ఉన్న సమస్తమైన ప్రకృతి భూములన్నీ ముకుంద పదభూషితాన్, శ్రీకృష్ణస్వామి పాదములతో అంకితములైనవే, ఆ పాదముల చేత పవిత్రమైనవే. ఆక్రీడాన్, ఆట స్థలాలు, ఆయన ఆడినటువంటి ప్రదేశాలు, ఇవన్నీ ఈ క్షమాణానం, చూచేటువంటి మాకు మనః మనస్సు తదాత్మతాం యాతి, ఆ శ్రీకృష్ణ స్వామి మీదకే లగ్నమైపోతోంది. కృష్ణుడే మా యందు నిలిచి ఉన్నాడు, అతడు లేకుండా మేము ఉండలేకపోతున్నాం. ఎక్కడ ఈ ప్రకృతిలో ఏ భూముల్ని చూచినా, సరస్సుల్ని చూచినా, ఉద్యానవనముల్ని చూచినా, పర్వతాలను చూచినా, ఎక్కడ చూచినా శ్రీకృష్ణుని యొక్క గుర్తులే మాకు కనిపిస్తున్నాయి. మన్యే కృష్ణంచ రామంచ ప్రాప్తావిహ సురోత్తమౌ సురాణాం మహదర్థాయ గర్గస్య వచనం యథ. అవునులే, గర్గాచార్యుల వారు ఆనాడే చెప్పారు, నామకరణ మహోత్సవం రోజే చెప్పారు అంటున్నారు నందుల వారు. ఎవరితో? ఉద్ధమునితో.
ఆ యదువంశానికి పురోహితులైన గర్గాచార్యుల వారి ఇక్కడికి వచ్చి రహస్యంగా బలరామకృష్ణులకు నామకరణ మహోత్సవం జరిపించినప్పుడే చెప్పారు, బలరాముడు కృష్ణుడు వాళ్ళు సామాన్యులు కాదు, దేవతోత్తములు, దేవకార్యం కోసం లోకోద్ధరణ కోసం వాళ్ళు మానవులుగా ఇక్కడ ఉద్భవించారు తప్ప వాళ్ళు సామాన్య మానవులు కాదు అని చెప్పి గర్గాచార్యుల వారు ఆనాడే చెప్పారు అని ఆ నందుల వారు తలుచుకుంటున్నారు. కం సంనాగాయుత ప్రాణం మల్లౌ గజపతిం తథా అవధిష్టాం లీలయైవ పశూనివ మృగాధిపః. 1000 ఏనుగులు బలం కలిగినటువంటి ఆ కంసుణ్ణి, అదేవిధంగా మల్లయోధులైనటువంటి చాణూరుడు ముష్టికుడు ఇత్యాదిగా కలిగిన మల్లయోధులను ఎంతో అలవోకగా బలరామకృష్ణులు చక్కగా సంహరించేశారు లీలగా. ఏ విధంగా అంటే సింహము అరణ్యంలో ఉండేటువంటి జంతువుల్ని ఏ విధంగా సంహరించగలదో అంత తేలికగా ఈ బలరామకృష్ణులు మల్లయోధుల్ని కానీ కంసుణ్ణి కానీ అవలీలగా సంహరించేశారు అని ఆ శ్రీకృష్ణస్వామి దివ్యమైన లీలలన్నింటినీ కూడా ఈ సందర్భంగా నందుల వారు ఉద్ధవుని ఎదుట స్మరించుకుంటూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.